వెల్కమ్ టు ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే ఉందో దాని మీద చాలా ఎక్కువగా చర్చ అనేది జరుగుతోంది. రాద్ధాంతం బాగా అవుతోంది. వైఎస్ఆర్ సిపి వాళ్ళేమో అటువంటిది లేదు అన్నట్టుగా వాళ్ళు చెప్పుకుంటూ వస్తున్నారు. సరే, పూర్తి స్థాయి ల్యాండ్ టైటిలింగ్ మీద మరోసారి మాట్లాడుకుందాం. ఇక్కడ ఇన్నాళ్ల పాటు కేవలం ల్యాండ్ టైటిలింగ్ ఒక్కటే కాదు, ఏ ప్రభుత్వ సర్టిఫికెట్ తీసుకున్న ప్రభుత్వం ప్రజలకు ఇవ్వాల్సినటువంటి అందించే సేవల మీద ఉండేటువంటి ఆ కాగితాలు ఏవైతే ఉన్నాయో పత్రాలు, ప్రతి దాని మీద కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి బొమ్మ, అలాగే నవరత్నాల లోగో. రాజశేఖర రెడ్డిని తీసేశారనుకోండి, తర్వాత జగన్మోహన్ రెడ్డి బొమ్మ మధ్యలో ఉంటుంది, చుట్టూ నవరత్నాల లోగో వేసి ప్రజలకు ఇస్తారు. ఇంటి పట్టా కానివ్వండి. ఎందుకు దీని మీద ఎన్నిసార్లు గొంతు చించుకున్నానో. నేను పనిచేసిన ప్రతి సంస్థలో, ఓపెన్ టాక్ దగ్గర నుంచి ఐకాన్ పాలిటిక్స్, సివిఆర్ న్యూస్, తర్వాత సీఎం మీడియా, ఇప్పుడు ఐకాన్ న్యూస్, ప్రతి దాంట్లో ఇప్పటికి నేను పనిచేసిన ప్రతి చోట కొన్ని వందల వాయిస్ ఓవర్లో ప్రతి మనిషిని కలిసినప్పుడల్లా కూడా, మొన్న ఆంధ్ర పర్యటనకు వెళ్ళి వచ్చినప్పుడల్లా అక్కడ కూడా చూసి, ఏంటి ఈ దౌర్భాగ్యం, ఏంటి ఈ దౌర్భాగ్యం ఏంటి అర్థం కాల. ప్రతి దాని మీద కూడా గతంలో లేనటువంటి విధంగా సర్టిఫికెట్ల మీద, అంటే ప్రతిపక్షాలు ఏమైనా ఎద్దావా చేస్తున్నాయంటే ఇంటి ముందు దిష్టి బొమ్మ కట్టుకుంటాం కదా, అలాగ ప్రతి పేపర్ మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఉంది అని. ఇంతకు మించిన అవమానం ఉంటుందా? అసలు ఎవడండి ఈ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి? ఎవడాయన? ముఖ్యమంత్రి అయితే ఈజ్ జస్ట్ అ కస్టోడియన్ మాత్రమే. 5 ఏళ్ల పాటు టెంపరరీగా, బాబు నీకు ఒక ఛాన్స్ ఇచ్చాము రాష్ట్రాన్ని గాడిన పెట్టడానికి, లేదంటే కొత్తగా నీకున్నటువంటి ఐడియాలతోటి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లడానికి, ప్రజలకి ఒక భరోసా, భద్రత కల్పించడానికి అని ఈ సదరు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక వ్యక్తికి, ఒక రాజకీయ నాయకుడికి అవకాశం ఇచ్చాం అంతే. పర్మనెంట్గా ఇదేమి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం నా ఆస్తి, ఇక్కడ ఉండేటి వాళ్ళందరూ కట్టు బానిసలు జగన్కి, సో జగన్ ఏది చెప్తే అదే చెయ్యాలి అనే రూల్ ఏమీ లేదు. తెలుస్తోందా? ఇలా రూల్ ఏం లేదు. మరి అలాంటిది నేను కష్టపడి సంపాదించిన దాని మీదో, లేదంటే మా నాన్న ఇచ్చిన దాని మీదో, మా తాత వారసత్వంగా ఇచ్చిన దాని మీదో, ప్రతి ఆస్తి పత్రం మీద, లేదంటే రేపు పొద్దున్న నేను నా పిల్లలు పుడితే బర్త్ సర్టిఫికేట్ మీద, లేదంటే ఎవరన్నా పోతే నా వాళ్ళు, లేదంటే నేనే పోతే దాని మీద ఏంటి జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఏంటి? అసలు నాకు అర్థం కాదు. ఇది కాకుండా జగనన్న శాశ్వత భూ హక్కు, వైఎస్ఆర్ జగనన్న భూ హక్కు పథకం ఏదో పెట్టి రాళ్ళు దింపారు, స్తంభాలు. నీ పేరేంటి దాని మీద? ఆంధ్రప్రదేశ్ శాశ్వత భూ హక్కు అనేది రాష్ట్రానికి సంబంధించి ఉండాలి. మీ పొలాల ఏమన్నా రాష్ట్రంలో ఉన్నటువంటివి మీ పేర్లు వేసుకోవడానికి, మీ తండ్రి గారిది మీది బొమ్మ వేసుకోవడానికి? ఒక్కొక్క రాయికి ఎంత అయిందో తెలియదు, 2000 3000 అయింది గ్రానైట్ రాళ్ళు. ఇది ఇప్పటిదిగా దాదాపు 3 ఏళ్ల నుంచి చెప్తున్నా. ప్రతిపక్షాలు చేతికి ఎత్తుకోలేదు వాటిని, ఇప్పుడు గుర్తొస్తున్నాయి మిగతా మాట్లాడడానికి. సో ఇదే భారతిరెడ్డి గారిని సొంత నేతలు ప్రశ్నించారండి. ఎక్కడ అనేది చూస్తే, మా తాతల కాలం నుంచి వారసత్వంగా వచ్చే భూముల పట్టా పాసు పుస్తకాల మీద సీఎం జగన్ ఫోటో ఎందుకు? కుమ్మరాంపల్లె మాజీ సర్పంచి భర్త వైకాపా నాయకుడు భాస్కర్ రెడ్డి నిలదీశారు. పట్టాదారు పాస్ పుస్తకాల మీద రైతుల చిత్రాలు ఉండేలా చూడాలని, ఈ విషయాన్ని సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్ళాలి. ఇప్పుడు తీసుకెళ్లేది ఏముంది స్వామి భాస్కర్ రెడ్డి గారు? ఇప్పుడు తీసుకెళ్ళి ఏమవుద్ది? మొట్టమొదటి స్పెసిమెన్ వచ్చి ఇదిగో ఇవి ఇలా ఉంటాయి అని చెప్పినప్పుడే అప్పుడే కొట్టాల్సింది ఒక దెబ్బ. నువ్వెవడరా అసలు? మా పట్టాదారు పాస్ పుస్తకాల మీద, మా పత్రాల మీద నీ బొమ్మ ఏంటిది? ఏమన్నా నీ ఆస్తా అని? ఎందుకంటే ఇక్కడ ఒక వీడియోకి సంబంధించిన ఆడియో నేను మీకు వినిపిస్తాను. మీరు డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి సచివమని కాబట్టి మీరు తప్పకుండా ఈ విషయం చేరవేస్తారని నేను కోరుకుంటూ, అదేగా ఇప్పుడు వచ్చిన పట్టా పాస్బుక్ల పైన చేసి మా రైతు బొమ్మలు ఉండాలి మేడం. ఎందుకంటే ముఖ్యమంత్రి బొమ్మ కూడదని నేను మరీ చెప్తున్నాను. మీరేమనుకో, ఎందుకంటే మా అబ్బగారి తరము నుండో మీరు డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి సచివమని కాబట్టి మీరు తప్పకుండా ఈ విషయం చేరవేస్తారని నేను కోరుకుంటూ, అదేగా ఇప్పుడు వచ్చిన పట్టా పాస్బుక్ల పైన చేసి మా రైతు బొమ్మలు ఉండాలి మేడం. ఎందుకంటే ముఖ్యమంత్రి బొమ్మ కూడదని నేను మరీ చెప్తున్నాను. మీరేమనుకో, ఎందుకంటే మా అబ్బగారి తరము నుండో. వినారుగా, పాస్ పుస్తకాల్లో ముందేమో జగన్మోహన్ రెడ్డి ఫోటో, కింద ఎక్కడో రైతు ఫోటో వేయాలి. పొలమైన జగన్మోహన్ రెడ్డిదా? వైఎస్ఆర్ జగనన్న భూరక్ష పథకం 2023, 24 ఇలా వేసుకుంటే వెళ్ళిపోయారు. ఏం చెప్తామమ్మా భారతిరెడ్డి గారు? మీరు
ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి భూములన్నీ ఏమైనా మీ తండ్రి గారి గంగిరెడ్డి గారు కానీ, లేదంటే మీ మామగారు రాజశేఖర రెడ్డి గారు కానీ, లేదంటే మీ అబ్బా అంటే తాత రాజారెడ్డి గారు కానీ ఇలా ఏమైనా సంపాదించేసి ప్రతి ఒక్కరికి ఇచ్చారా? కౌలు చేసుకుంటారా, లేదంటే దీని మీద మీరు బతకంటారా అని ఏం సమాధానం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి ఏం సమాధానం చెప్తాడు దీనికి? పైగా పోనీ ఆ రాయి ఏమన్నా జగన్మోహన్ రెడ్డి పార్టీ వాళ్ళు కానీ, లేదంటే జగన్మోహన్ రెడ్డి కానీ సొంతంగా ఏమైనా తయారు చేయించి వాళ్ళ ఖర్చుతోటి వేశారా అంటే లేదు. మీరు నేను కట్టినటువంటి పన్నులు ఉన్నాయి చూసారా, ప్రతిరోజు ఆ పన్నుల నుంచే. ఇంకా మాట్లాడితే అప్పులు కూడా తెచ్చారు. అప్పులు కూడా తెచ్చి ఈ రాళ్లనే భూముల్లో పాతించారు సరిహద్దు రాళ్ల కింద. అసలు గత 100 ఏళ్లలో ఎక్కడా సర్వే జరగలేదు. శాశ్వత భూ హక్కు చట్టం ఇవన్నీ తీసుకొచ్చేస్తాం, సర్వే చేయించేస్తాం, సమగ్ర సర్వే. ఎన్ని ఎగిరిపోయో తెలియదుగా. ఏం చెప్తాడు దీనికి? ఈ మనిషి ఎవడో కొంచెం గట్టిగానే అడిగాడు, ఎవరిది ఆడి బాబుదా లేదంటే ఇంకొకటి బాబుదా అని. కరెక్టే, ఆ భాషను నేను కంట్రోల్ చేయలేను, కానీ ఆయన అన్నదాన్ని సమర్థిస్తాను నిజంగానే. ఎందుకంటే కడుపు కాలినవాడు, మండినవాడు ఇలాగే అడుగుతాడు, అన్యాయానికి గురైన వాడు. ఈ మధ్య ఎలా అయిపోయిందంటే పైత్యం వీళ్ళది. ఒక 14,000 15,000 పెట్టి ఒక ఫోన్ కొనుక్కుంటున్నాం అనుకోండి, స్మార్ట్ ఫోన్ కొంటున్నాం అనుకోండి, స్మార్ట్ ఫోన్ ఓపెన్ చేస్తే చాలు ప్రభుత్వ పథకాలతో వస్తుంది, వైఎస్ఆర్ పార్టీ మేనిఫెస్టోతో వస్తుంది. నేనెందుకు ఫోన్ కొనుక్కుంటే పక్క పార్టీకి సంబంధించినటువంటి మేనిఫెస్టో డిస్ప్లే నాకు అవ్వాలి? అందులో అర్థం కాదు. అంటే కంపెనీ వాడు ఏమమ్ముతున్నాడు? సో ఇలా ఏది తీసుకున్నా, ఎన్ని చెప్పుకున్నప్పటికీ కూడా ప్రతి దాంట్లో నిజంగానే తెలుగుదేశం పార్టీ వాళ్ళు మరి ఏ ముహూర్తాన్ని అన్నారో తెలియదు, కానీ ఇంటి మీద దిష్టి బొమ్మ, సర్టిఫికెట్ మీద జగన్ బొమ్మ అని ఊరికే అనలా. ఈ దిక్కుమాలిన ఐడియా ఇచ్చిన సన్నాసి ఎవడో తెలియదు, కానీ నిజంగానే సన్నాసే. రేపొద్దున వాడింటి మీద కూడా వెళ్ళి స్టిక్కర్ వేసే, స్టాంప్ వేసి ఇది నాదిరా అని చెప్తే అప్పుడు తెలిసి వస్తుంది. రాజ్యాంగ విరుద్ధం అండి అవి. రాజ్యాంగ విరుద్ధమైన పనులు చేస్తుంటే ఇలాంటి వాళ్ళని పాలకులు అనాలా? ఎలా అనాలి అసలు? ఎన్నికల కమిషన్ వారు దీని మీద ఎందుకు దృష్టి పెట్టట్లేదు? రూరల్ ఏరియాస్లో కానీ వేరే చోట్ల కానీ ఇవన్నీ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాయి. ఎన్నికల కోడ్ అనేది ఉంది. ఎందుకు ఈ పిల్లర్స్ ఏంటి, వీళ్ళు చేసేటువంటి పని ఏంటి, మాట్లాడే మాటలేంటి, ఎందుకు ఈసీ స్పేర్ చేస్తోంది? కానీ అడిగినటువంటి పెద్ద మనిషి భాస్కర్ రెడ్డి చాలా గట్స్ ఉండాలి. మొత్తం ఎక్కడైనా సరే. అలాగే ఇంకోటి కూడా అన్నాడు, రైతు భరోసా కింద రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 16,000లో సగం సొమ్ము కేంద్ర ప్రభుత్వానిది, దీనివల్ల రైతులకు ఎలాంటి ప్రయోజనం ఉండదు, ఈ మొత్తాన్ని పెంచి రైతులకి మేలు జరిగేలా కోరాలి అని చెప్పి కూడా చెప్పారు. అలాగే ఏంటి ఇంకొకటి, ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయం అండి. మాట్లాడితే నా అక్క చెల్లెమ్మలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలు, పేదలు, పెత్తందారులు, చంద్రబాబు, TV5, ABN, ఈనాడు, ఆంధ్రజ్యోతి, రాధాకృష్ణ, దత్తపుత్రుడు, పవన్ కళ్యాణ్, 4 పెళ్లిళ్ళు, 5వ పెళ్ళం, ఇష్టం వచ్చినట్టు మాట్లాడేటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ఈ క్షణం దాకా కూడా నా రైతన్న అన్న మాట ఎక్కడి నుంచి మాట్లాడలా. రైతు ద్రోహి చంద్రబాబు నాయుడు అన్నారు, అంతేగాని నా రైతన్నలు అన్న మాట ఈ రోజు దాకా రాలేదు. కానీ వాళ్ళ పొలాల్లో రాళ్ళు వేయొచ్చు, వాళ్ళ సర్టిఫికెట్లు, వాళ్ళ దస్తావేజుల మీద ఈయన బొమ్మ మాత్రం ప్రింట్ అవ్వాలి. వాట్ ఈస్ దిస్? ప్రజలారా, తెలుస్తోందా మీకు? తెలుస్తోందా? ఎన్నాళ్ళు ఏమైనా కళ్ళు మూసుకున్నారేమో, కనీసం ఇప్పుడైనా కళ్ళు తెరవండి కాస్త, దయచేసి కళ్ళు తెరవండి. సరైన నాయకత్వాన్ని ఎన్నుకోండి. ఇలాంటి దిక్కుమాలిన ఆలోచనలు చేసి దిక్కుమాలిన పరిపాలన చేసే వాళ్ళు కాదు మన రాష్ట్రానికి కావాల్సింది, మన భవిష్యత్తుకు కావాల్సింది, మన భావితరాల భవిష్యత్తుకు కావాల్సింది ఇలాంటి వాళ్ళు కాదు. దయచేసి అర్థం చేసుకోండి. ఇంతకు మించి చెప్పడానికి కూడా ఏం లేదు. సో ఆవిడ అవమాన భారంతో ఇంకా ప్రచారం చేస్తారో లేదో తెలియదు. ఎందుకంటే అప్పట్లో అమ్మఒడి ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తానన్నారు ఆవిడ మాటల్లోనే. మరి ఇప్పుడు దీనికి సమాధానం కూడా లేకుండా అడుగుతుంటే కళ్ళు మూసుకుని నించున్నారు, ఏం చెప్పాలో తెలియక రైతు అడుగుతుంటే. మరి మీరేమంటారు? ఆ బొమ్మ దేనికి సంకేతం అనేది మీ అభిప్రాయం కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి.